ఇవాళ అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలో ఆర్టీసీ చక్రాలు నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం చర్చలు జరపకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మె తథ్యమని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. కార్మికుల డిమాండ్లపై నెలల తరబడి వినతులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పెడచెవిన పెట్టాయి. చివరి నిమిషంలో కూడా చర్చలకు పిలవకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. కార్మికులు సమ్మెలోకి వెళ్తే రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించబోనుంది. రోజు 90 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులు నిలిచిపోతే విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వర్ణనాతీతం. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రచార ఆర్భాటంలో ముందుండే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలు తీర్చడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గౌరవం, వేతన సవరణ ఇప్పుడు లేకుండా పోయిందని జేఏసీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్చలు జరపకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు.